ఈనాడు గనక తన పత్రికలోనే ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి ఐటమ్ వేయకపోతే రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చి ఎవడకుండా. ఇప్పటికీ వైసీపీ అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఈనాడు ఫ్రీగా ఇస్తున్నారు అని. కొన్ని ప్రాంతాల నుంచి లాస్ట్ ట్రిప్ నేను వీడియో చేసినప్పుడు కూడా అవును మా ఇంట్ల దగ్గర ఫ్రీగా వేస్తున్నారండి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళకి ఫ్రీగా వేస్తానండి మిగతా వాడు డబ్బులు ఎందుకు కొంటాడు? ఇదిగో మేము ఫ్రీగా వెయ్యట్లేదు అని చెప్పకపోతే డబ్బులు ఇచ్చి కొనడం మానేస్తారు. ఒక ఆస్పెక్ట్లో బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 2 కోట్ల కుటుంబాలు అనుకుందాం. 2 కోట్ల పేపర్లు వేస్తే సర్క్యులేషన్ పరంగా 2 కోట్ల పేపర్లు నడిపే వాళ్ళకి ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్లు బాగానే ఉంటుంది. న్యూస్ ప్రింట్ అది సొంతగానే కొనుక్కోవాలి. రెండోది వచ్చేటప్పటికి డబ్బుల పరంగా 5 పైసలు రావు. 2 కోట్ల పేపర్లు వేస్తే 2 కోట్లు ఇంటూ 5 చొప్పున వచ్చేయాలి కదా, 10 కోట్ల రూపాయలు రోజుకి వచ్చేయాలి కదా, అది రాదు 10 పైసలు కూడా. అదే సందర్భంలో ఫ్రీగా వేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు, ఎవరు వద్దన్నారు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంట్లో పేపర్లు పొట్లాలు కట్టుకోవడానికి అని పనికి వస్తుంది కదా. నిజంగా పత్రిక ఫ్రీగా వేస్తున్నారా లేదా వైసీపీ ట్రాప్ చేస్తుంటే దాంట్లో ఇరుక్కుంటున్నారా? అది చెప్పకపోతే రాబోయే రోజుల్లో సమస్య అవుతుంది. ఆలోచించుకుని సమాధానం చెప్పాల్సి ఉంది.